బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు కలెక్టరేట్ ఎదుట మాజీ మంత్రి అంబటి రాంబాబు దీక్షకు దిగారు. తన ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయకపోవడంపై నిరసన తెలుపుతూ ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. అంబటి దీక్షకు వైసీపీ నేతలు, కార్యకర్తలు మద్దతు పలికారు. దాడి సమయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై చర్యలు తీసుకునే వరకు తన పోరాటం కొనసాగుతోందన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు దీక్షకు దిగారు. తన ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్. గంగోత్రి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒకరోజు దీక్షకి ప్రారంభించారు. ధర్మ దీక్ష పేరుతో కూడా ఆయన పోరాటాన్ని దిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం ఇటీవల చూసాం, మాజీ మంత్రి అంబటి నివాసం పైన దాడి చేసినటువంటి ఘటన. అటు టీడీపీ నేతలు ఒక్కసారిగా కూడా ఏదైతే చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వ్యవహారం పైన, అంబటి నివాసం పైన దాడి చేసినటువంటి ఘటన అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనమైంది. అయితే ఆయన దాదాపు 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆయన ఏదైతే మరి సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా అటు టీడీపీ అటు కూటమి ప్రభుత్వం పైన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే మరి తన ఇంటి పైన చేసినటువంటి దాడి వ్యవహారం అటు రాష్ట్ర ప్రజలు చూశారు. ఏదైతే మరి కార్లు ధ్వంసం గాని, వారి ఇంటి పైన నిప్పు పెట్టినటువంటి వ్యవహారం పైన కూడా ఆయన వైసీపీ చాలా తీవ్రంగా పరిగణించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని చాలా రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే కాపు నేతకి ఈ విధంగా అన్యాయం జరిగిందంటూ కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు ఒక్కరోజు ధర్మదీక్షకి ఆయన శ్రీకారం చుట్టారు. ఏదైతే మరి ఆ పోలీసు ఇద్దరు సిఐల పైన అటు పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అటు అంబటి నివాసం పైన దాడి చేసినటువంటి ఆ వ్యక్తుల పైన కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన న్యాయ పోరాటానికి దిగారు. ఇప్పటికే ప్రైవేట్ కేసులు వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. పోలీసుల పైన, వారి ఇంటి పైన వచ్చినటువంటి సీసీ ఫుటేజ్ ద్వారా కూడా ఇప్పటికే హైకోర్టులో ఒక ప్రైవేట్ కేసులు కూడా వేసినటువంటి పరిస్థితి. అంటే రాష్ట్ర ప్రజలకి ఒక మెసేజ్ ఇచ్చేందుకు అటు వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. ఎందుకంటే మొదటి నుంచి చూస్తున్నాం, అంబటి రాంబాబు నివాసం పైన దాడి చేసినటువంటి ఘటనకు సంబంధించి కూడా అటు కాపు నేతలు, రాష్ట్ర స్థాయి కాపు నేతలు ఆయన పరామర్శించేటువంటి వ్యవహారం కానీ, అదేవిధంగా ముద్రగడ పద్మనాభం కూడా వచ్చినటువంటి సందర్భం కానీ పూర్తి స్థాయిలో అంటే దీన్ని కొంత మైలేజీ వైసీపీ చేసుకునే విధంగా వెళ్తుంది. ఎందుకంటే ఇదే అంశాన్ని పూర్తి స్థాయిలో కూడా ఏదైతే పోలీసులు కానీ, అదేవిధంగా ఆయన పైన దాడి చేసినటువంటి వ్యక్తుల పైన చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వాన్ని కూడా కొంత చెడ్డ పేరు వచ్చే విధంగా కూడా వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. ఈ రోజు ఆయన చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఒక కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యల పైన కూడా ఆయన అంబటి రాంబాబు ప్రస్తావించాడు. అటు పోలీస్ అధికారులు చేసినటువంటి వ్యవహారం పూర్తి స్థాయిలో కూడా అటు అన్యాయంగా చేశారు. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తున్నా కూడా అంబటి మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా కొంత కలెక్టరేట్ దగ్గర కూడా ఆయన ధర్నా ఉదయం 6 గంటల నుంచి ధర్నా దిగారు. అటు కార్యకర్తలు, నేతలు కూడా పూర్తి స్థాయిలో మద్దతు పలికారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి అంటే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారాల పైన కూడా మరి ధర్మం వైపు పవన్ కళ్యాణ్ ఉంటున్నటువంటి నేపథ్యంలో ఎందుకు మాట్లాడడు పవన్ కళ్యాణ్ అని కూడా ఆయన అంబటి ప్రశ్నించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా వైసీపీ పూర్తి స్థాయిలో ప్రజల్లోకి కొంత కూటమి ప్రభుత్వం పైన ఒక మెసేజ్ ఇచ్చేందుకు కూడా అంబటి రాంబాబు ఒకరోజు దీక్షకి పూనుకున్నారు. ఏదైతే మరి కార్యకర్తలు, నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా మద్దతు పలికినటువంటి నేపథ్యంలో ఏది ఏమైనా అంబటి దాడి తర్వాత అటు నిరంతర ప్రక్రియగా కూడా ఇది కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇది ఎటువైపు దారి తీస్తూ వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో కూడా విమర్శలు కురిపిస్తున్నాడు. ఏదైతే మరి ఆయనకు జరిగినటువంటి దాడి డీటెయిల్డ్ గా ప్రజలకి వివరించడమే కాకుండా కూడా ఇప్పటికే న్యాయ పోరాటం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఒక్కరోజు దీక్ష అయితే అంబటి రాంబాబుది కలెక్టరేట్ దగ్గర కొనసాగుతుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ రమేష్.